ప్రపంచంలో మార్పు అనేది సహజం. అలాగే మన వయసు కూడా. అదే విధంగా వయసుతో పాటు వచ్చే కొన్ని మార్పులకు అనుగుణంగా మనము ఖచ్చితంగా మారాలి. ఇక వయసులో ఉన్నప్పుడు ఏ సమస్య పెద్దగా కనిపించదు. ఇష్టం వచ్చినట్లు తిన్నా పెద్దగా కష్టం అనిపించదు. శరీరంలో ఇప్పటికి ఇప్పుడు మార్పులేవి కనపడకపోవచ్చు. కానీ వయసులో ఉన్న అలవాట్ల ప్రభావం వయసు పెరిగిన కొద్దీ కనపడుతుంది. 30కి దగ్గర పడ్డామంటే కొన్ని పద్ధతులు ఖచ్చితంగా మార్చుకోవాల్సిందే. అందులో ముఖ్యమైనది ధూమపానం, మద్యపానం లాంటి అలవాట్లు ఉంటే మానేయటమే మంచిది. 20లో ఉండే రోగనిరోధక శక్తి 30లో ఉండదు. క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఆరోగ్యానికి హాని చేసే ఏ అలవాటైనా సరే మానేయాలి. కాఫీ పొద్దున్నే శరీరంలో పడితే మంచిదే, కానీ లిమిట్లో ఉండాలి. వయసు పెరిగిన కొద్దీ కాఫీ కప్పు సైజు తగ్గించండి. నెలకోసారైనా ఉపవాసం ఉండటం అలవాటు చేసుకోండి. శరీరంలోని మలినాలు క్లీన్ అవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. 30 దాటాక తినే పద్ధతి పూర్తిగా మారాలి. ఆహార పరిమాణం తగ్గించాలి. ఎందుకంటే మెటబాలిజం స్పీడ్ తగ్గిపోతుంది. అలా జరిగితే ఊరికే లావెక్కిపోతారు. కాబట్టి డైట్ పరిమాణం తగ్గించి డైట్ క్వాలిటీ పెంచండి. పోషకాలు శరీరానికి అందేలా చూసుకోండి. సలాడ్స్ తినడం అలవాటు చేసుకోవాలి. 50 ఏళ్ల వయసులో హీరోలు కష్టపడి ఫైట్లు చేస్తున్నారంటే వారికి సలాడ్స్ చేసిన సహాయం ఎంతో ఉంది. రా ఫుడ్స్ తినడంపై దృష్టి పెట్టండి. చిన్న వర్కౌట్స్ చేస్తూ ఉండాలి. కుదరకపోతే వాకింగ్తోనైనా సరిపెట్టాలి. కానీ ఎప్పుడూ ఒకే చోట కూర్చుని మాత్రం ఉండకూడదు. శృంగార జీవితం యవ్వనంలోనే కాదు, వయసు పెరిగినా సరే ఎంతో అవసరం. కాబట్టి సెక్స్ లైఫ్కి మీరెప్పుడు నిత్య యవ్వనులే. రెగ్యులర్ సెక్స్ ఉంటే అదే మిమ్మల్ని యవ్వనంగా ఉంచుతుంది. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.